నమస్కారం. యాక్చువల్‌గా నిన్నటి రోజున జూలై 5వ తారీఖున సదరన్ క్యాంపు ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ అయింది. అయితే నిన్న, ఇవాళ కూడా పూర్తిగా సర్వర్లు ఓపెన్ కాలేదని చెప్తున్నారు. కొన్ని ప్లేసుల్లో ఇవాళ మాత్రం అయిందట. సరే, ఏదేమైనా రేపటి నుంచి మాత్రం పూర్తి స్థాయిలో సర్వర్లు అందుబాటులోకి వస్తాయి. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో, మంచం మీద కంప్లీట్ బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఉన్నారో, వీళ్ళందరికీ కూడా చెక్ చేసి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ డిజేబిలిటీ ఉందో ఆ సర్టిఫికేట్లు త్వరలో ఇస్తారు. అయితే ఈ నెలలో జూలైలో ఏరియా హాస్పిటల్కి, పలానా ఏరియా హాస్పిటల్కి మీరు వెళ్ళి చెక్ చేయించుకొని ఎంత డిజేబిలిటీ ఉంది అని చెక్ చేసుకుని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో డేట్ ఇస్తారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా మీరు అసలు ఆ క్యాంప్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ అవన్నీ తెచ్చుకోండి. అయితే వికలాంగులకి జస్ట్ 6,000 రూపాయలు వస్తాయి. అదే ఎవరైతే పక్షవాతంతో బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు కూడా వస్తాయి. కాబట్టి ఎవరైతే నిజంగా దివ్యాంగులు ఉన్నారో, పక్షవాతంతో బాధపడుతున్నారో, మీరందరూ ఖచ్చితంగా రేపు సదరన్ క్యాంప్లో మీరు అప్లై చేసుకోండి. మీకు ఒక డేట్ ఇవ్వబడుతుంది. ఆ డేటు ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ హాస్పిటల్కి వెళ్ళండి, సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. మీ డిజేబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపించుకోండి. ఇంకో 1-2 నెలల్లో మీరు పెన్షన్ కూడా పొందుతారు. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.